హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు షీలీ రీల్స్. సో ఇవాళ మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు కవర్ లెటర్కి సీవీకి డిఫరెన్స్ చెప్పమని అడిగారు. సో అందుకని నేను కవర్ లెటర్ అంటే ఏంటి, సీవీ అంటే ఏంటి, ఏది ఎలా చేయాలి అని ఒక డీటెయిల్డ్ డిస్క్రిప్షన్తో వచ్చాను మీ ముందుకి. సో ఇంకా ఆలస్యం ఎందుకు, స్టార్ట్ చేసేద్దామా? సో కవర్ లెటర్ అండ్ సీవీ రెండు చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. అసలు కొన్ని వెబ్సైట్స్లో జాబ్కి అప్లై చేసేటప్పుడు వాళ్ళు కవర్ లెటర్ అండ్ సీవీ రెండు అప్లోడ్ చేయమని అడుగుతారు. సో మీరు రెండు ప్రిపేర్డ్గా పెట్టుకుంటే చాలా ప్రొఫెషనల్గా ఉంటుందన్నమాట అప్లై చేసినప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక జాబ్ ఉందనుకోండి, ఒక డెవలపర్ జాబ్ ఉందనుకోండి. సో మీకు స్క్రమ్ మాస్టర్గా కూడా ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి. బట్ మీరు అప్లై చేసే జాబ్ డెవలపరే అయితే మీరు ఆ కవర్ లెటర్లో మీరు ఆ డెవలపర్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ డీటెయిల్సే రాస్తారు. మీరు అన్నీ నాకు అది ఉంది ఇది ఉంది అని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయకుండా జస్ట్ దానికి తగ్గట్టుగా, అంటే మీరు జాబ్ డిస్క్రిప్షన్కి తగ్గట్టుగా టైలర్ చేసుకొని రాయాలన్నమాట. తర్వాత కవర్ లెటర్ వచ్చి ఒకటి 1 పేజర్, సీవీ వచ్చి ఒక 2-3 పేజెస్ కూడా ఉండొచ్చు. కవర్ లెటర్ అనేది మీరు హైరింగ్ మేనేజర్కి మీ ఇంట్రెస్ట్ ఆ జాబ్ మీద ఎందుకు ఉంది, మీరు వాళ్ళ కంపెనీకి ఎందుకు అప్లై చేయాలనుకుంటున్నారు, మీరు ఆ రోల్కి ఎలా ఒక పర్ఫెక్ట్ ఫిట్ అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయాలి, ఒక చిన్న పారాగ్రాఫ్. తర్వాత సీవీ అనుకోండి, అందులో మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, మీకు లాంగ్వేజెస్ ఏం తెలుసు, మీ పర్సనల్ డీటెయిల్స్, మీరు చేసిన ప్రాజెక్ట్స్ డీటెయిల్స్, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, సో కొంచెం ప్రొఫెషనల్ జర్నీ ఎక్స్పీరియన్స్ అంతా రాస్తారనమాట, ఒక 2-3 పేజెస్. సో బేసిక్గా అది డిఫరెన్స్. మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఇప్పుడు ఒక మూవీ ట్రైలర్ వచ్చి కవర్ లెటర్, మొత్తం మూవీ వచ్చి సీవీ. అంటే ఇప్పుడు ట్రైలర్ ఇంట్రెస్టింగ్గా ఉంటేనే మనం మూవీ చూడడానికి వెళ్తాం. సో అట్లాగే కవర్ లెటర్ ఇంట్రెస్టింగ్గా రాస్తే అప్పుడు వాళ్ళకి ఈ క్యాండిడేట్ చాలా ఎక్స్పీరియన్స్గా ఉన్నాడు, ఇంట్రెస్ట్గా ఉన్నాడు, మన జాబ్ మీద మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి వాళ్ళు సీవీ కూడా ఇంట్రెస్టింగ్గా వెళ్ళి చూస్తారనమాట, అసలు ఏమేమి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఏంటి అని. సో మీకు నేను డీటెయిల్డ్గా ఇప్పుడు నేను ఒక సీవీ అండ్ కవర్ లెటర్ రెండు ప్రిపేర్ చేశాను. డీటెయిల్డ్గా మీకు స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను. సో గాయ్స్, ఇప్పుడు ఇది వచ్చి ఒక శాంపుల్ కవర్ లెటర్ అనమాట, మీకు చూస్తున్నారు కదా. నేను ఈ కవర్ లెటర్ అండ్ సీవీని ఇక్కడ స్టైల్లో ప్రిపేర్ చేశాను. సో కొన్ని జాబ్ మార్కెట్స్కి వాళ్ళు ఫొటోస్ పెడితే ప్రిఫర్ చేయరు. అది మీరు ఒకసారి అక్కడ లోకల్ జాబ్ మార్కెట్లో ఎలా అందరు అప్లై చేస్తున్నారో అది చూసుకొని చేసుకోండి. సో నేను జస్ట్ ఇక్కడ స్టైల్లో ప్రిపేర్ చేసిన సీవీ అండ్ కవర్ లెటర్ మాత్రం చూపిస్తున్నాను. సో కవర్ లెటర్ అంటే ఏంటంటే జస్ట్ ఒక చిన్న పిక్చర్, నాది పెద్ద ప్రొఫెషనల్గా లేదు ఫోటో, బట్ స్టిల్ ఒక మంచి ప్రొఫెషనల్ పిక్చర్ ఉంటే బాగుంటుంది. జస్ట్ ఇక్కడ నేమ్, అడ్రస్, మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఇన్ఫర్మేషన్. తర్వాత మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏంటంటే, డియర్ సో అండ్ సో రిక్రూటర్ ఎవరైతే ఉన్నారో, ఐఎమ్ ఎక్సైటెడ్ టు అప్లై ఫర్ సో అండ్ సో పొజిషన్ విచ్ ఐ కేమ్ అక్రాస్. మీరు లింక్డ్ఇన్లో చూసారో, naukri.comలో చూసారో, అదో జస్ట్ రెఫరెన్స్ రాయాలి. తర్వాత మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో ఎక్స్ప్లెయిన్ చేస్తూ, నాకు ఈ ఇండస్ట్రీలో ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, సో నేను మీ టీమ్కి ఇలాంటి వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్ తేగలుగుతాను నా ఎక్స్పీరియన్స్తో, నా కరెంట్ రోల్లో నేను ఇంత వర్క్ చేశాను. సో మీరు కొంచెం డీటెయిల్డ్గా రాసుకొని, నాకెందుకు మీ జాబ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది, మీ కంపెనీ అంటే నాకు ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను, లేకపోతే మీరు చాలా ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తారు, నాకు దాని మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది, అట్లా వాళ్ళ కంపెనీ గురించి ఒక 2 లైన్స్ రాసి, మీరు ఎలా వాళ్ళ కంపెనీకి ఫిట్ అవుతారు అని రాసి, జస్ట్ థ్యాంక్ యూ ఫర్ కన్సిడరింగ్ మై అప్లికేషన్ అని చెప్పి బెస్ట్ రికార్డ్స్ ఇంకా మీ పేరు రాసుకొని జస్ట్ ఈ కవర్ లెటర్ని ఒక PDF ఫామ్లో సేవ్ చేసి పెట్టుకోండి. ఏంటంటే ఇందాక చెప్పినట్టు మీరు ఏ జాబ్కి అప్లై చేస్తున్నారో ఆ జాబ్ డీటెయిల్స్ ఆ కంపెనీకి ఇంట్రెస్ట్ చూపిస్తూ రాయాలన్నమాట, జనరిక్గా రాయకూడదు. ఓకే, ఇది వచ్చి కవర్ లెటర్, ఓన్లీ 1 పేజర్ అంతే. తర్వాత సీవీ అనుకోండి. సీవీ అయితే ఇక్కడైతే ఫోటో పెట్టాను, యూజువల్గా వేరే కంట్రీస్లో పెడతారో లేదో నాకు తెలియదు, మీరు కనుక్కోండి. జస్ట్ మీ పేరు, అడ్రస్, ఈమెయిల్ అండ్ మొబైల్ నంబర్, మీ ప్రొఫైల్ డిస్క్రిప్షన్ రాయండి. నాకు ఇలా ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఇంత టీమ్ హ్యాండిల్ చేశాను, ఇంత టైట్ డెడ్ లైన్స్లో వర్క్ చేశాను, నేను ఇంకా కొత్త ఛాలెంజెస్ కోసం చూస్తున్నాను, నాకు ఇలాంటి స్కిల్స్ ఉన్నాయి. జస్ట్ బ్రీఫ్గా ఒక 5-6 లైన్స్లో రాస్తే చాలు.
తర్వాత మీ కోర్ కాంపిటెన్సీస్ అండ్ స్కిల్స్. అంటే నాకు ఇంత ఇండస్ట్రీ ఎక్స్‌పీరియన్స్ ఉంది అని ఒక 1 లైన్, లేకపోతే ఇంత లీడర్‌షిప్ రోల్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉంది. నేనింత స్ట్రాటజిక్ ప్లాన్ పాల్గొన్నాను. ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ చాలా ఉన్నాయి అని ఏమన్నా 1, 2 ఎగ్జాంపుల్స్ అట్లా మీ స్కిల్స్ అన్నీ బుల్లెట్ పాయింట్స్‌లో నీట్‌గా డిస్క్రైబ్ చేసుకోవాలనమాట. చేసుకొని ఎవ్రీ పేజ్ ఫూటర్‌లో ఈమెయిల్ ఐడీ అండ్ మొబైల్ నంబర్. తర్వాత ఇంకా మీ ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్. అంటే మీరు ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ దాకా వర్క్ చేశారు. సో, ఈ మీ రోల్ ఏంటి? కంపెనీ ఏంటి? మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? అని మీకెంత ఎక్స్‌పీరియన్స్ ఉంటే అంత ఎక్స్‌పీరియన్స్. అవన్నీ రాసుకొని తర్వాత ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఏమన్నా యూనివర్సిటీ సర్టిఫికేషన్స్ ఏమన్నా అన్నీ ఉంటే పర్సనల్ ప్రొఫైల్. అంతే. జస్ట్ ఈ డీటెయిల్స్ రాసుకుంటే ఇంక సీవీ అయిపోయింది. ఏమైనా రెఫరెన్సెస్ కావాలంటే యూ కెన్ ఆల్వేస్ సే అవైలబుల్ అపాన్ రిక్వెస్ట్. అన్నీ అప్పటికప్పుడు అప్లై చేయాల్సిన పని లేదు. సో, ఒకవేళ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండి మిమ్మల్ని కాంటాక్ట్ చేసిన తర్వాత యూ కెన్ ఆల్వేస్ ప్రొవైడ్ ద రెఫరెన్సెస్ ఎట్ ఎ లేటర్ పాయింట్. సో, ఇది బేసిక్‌గా కవర్ లెటర్ అండ్ సీవీ. సో, గైస్ చూసారు కదా! కవర్ లెటర్ ఎలా చేయాలో, సీవీ ఎలా చేయాలో డీటెయిల్డ్‌గా. ఐ హోప్ ఇది మీకు హెల్ప్ చేస్తుందనుకుంటున్నాను. సో, ఇది గనక మీకు యూస్‌ఫుల్‌గా అనిపిస్తే ప్లీజ్ మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. తర్వాత ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు షీలీ రీల్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.